ఈరోజు అనగా 23/7/2026 సంవత్సరం మధ్యాహ్నం నల్లచెరువు మండల సబ్ ఇన్స్పెక్టర్ మక్బుల్ బాషా గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నల్లచెరువు మండలం ఇందుకూరుపల్లి గ్రామ శివారులో ఉన్న ఫామ్ హౌస్పై రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా మనకు ఒక 8 మంది వ్యక్తులు అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో A1 గుత్తి దుర్గా నాగప్రసాద్, ఇతంది శ్రీరంగపట్నం గ్రామం, కొరుకొండ మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. A2 షేక్ సర్దార్ అలీ, ఇతంది పూలబజార్ కదిరిపట్టణం. అదేవిధంగా A3 శేషపని అలియాస్ స్వామి, ఇతనిది మారుతి నగర్ కదిరి టౌన్. A4 బాల్కే వెంకటేష్, ఇతనిది కోటగడ్డ గ్రామం, బయ్యారం మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఏలూరి రాజు నర్సన్నపల్లి గ్రామం, కామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా A6 పూడూరు రామసుబ్బారెడ్డి, బేతాయపల్లి గ్రామం, గోపవరం మండలం, బద్వేల్ జిల్లా, కడప జిల్లా. షేక్ దాదా పీర్, ఇతని నిజామల్ కాలనీ, కదిరిపట్టణం. అదేవిధంగా షేక్ షమీవుల్లా, సున్నపుగుట్టు తాండా, కదిరి మండలం, శ్రీసత్సాయి జిల్లా. వీరందరూ కూడా రైస్ పుల్లింగ్ మహిమగల రాగి చెంబును తయారు చేసి ఆ మహిమగల రాగి చెంబు కలిగి ఉంటే మహిమలు వస్తాయని చెప్పి కొంతమంది ప్రజల్ని మోసం చెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీరి వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్స్, 1 మారుతి బలెనో కారు, అదేవిధంగా హోండా మ్యాస్ట్రో స్కూటీ 1, 3,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నల్లచెరువు పోలీస్ స్టేషన్లో దీనిపైన క్రైమ్ నెంబర్ 21/2026 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNSగా కేసు నమోదు చేయడం జరిగింది. కదిరిపట్టణ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ విధంగా నకిలీ బంగారాన్ని చూపుతూ తక్కువ డబ్బుకి బంగారు ఇస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా మహిమగల రాగి చెంబును తయారు చేస్తాము అని చెప్పినా కూడా ఎవరిని నమ్మవద్దని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నట్లయితే పోలీసు వారికి తెలియజేసేందుకు కోరుతున్నాను.